ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మన దేవుడు తన ఉద్దేశములను మరియు మర్మములను మీకు తెలియజేయాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, ఈ రాత్రి మీరు ప్రతి దానిలోనూ అభివృద్ధి చెందాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు. ఆయన మీకు మేలు జరిగించకుండా నిరాకరించడు. జ్ఞానము, వివేచన, మనస్సును, శరీరాన్ని స్వస్థపరచడాన్ని, అవగాహన, నిర్ణయము తీసుకునే సామర్థ్యం, ఐక్యత అను ఆత్మఫలములను మొదలగు వాటి యొక్క పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు శ్రేష్టమైన ప్రతి ఈవిని మన పరలోకపు తండ్రి యొద్ద నుండి అడగండి మరియు పొందుకొనండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ రాత్రి మీ జీవితములో విజయమును అనుగ్రహిస్తాడు. ఇతరుల ఎదుట మీరు హెచ్చింపబడతారు. మీరు ఏ విషయంలోనైనా సరే దేవుని ఆలోచనల ద్వారా నడిపించబడినట్లయితే ఆయన ఖచ్చితముగా మిమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు మరియు అతని స్నేహితులు దేవుని ప్రార్థించుచు ఆయనను వెదికినందున వారు రాజమందిరములో ఉన్నత స్థానమునకు హెచ్చింపబడ్డారని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినములయందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి పరిస్థితిని దేవుని జ్ఞానముతో నిర్వహించడానికి వారికి అధికారమును ఇచ్చాడు. దేని నిమిత్తమైనను మీరు ఆయన యొక్క సలహాలను అడిగినట్లయితే ఈ రాత్రి నిశ్చయముగా దేవుడు మిమ్మను సరి అయిన నడిపింపు చేత, తన జ్ఞానము చేత నడిపిస్తాడు. కాబట్టి ఆయన సలహాను మరి నడిపింపును పొందడానికి ప్రతి కార్యము నిమిత్తము దానియేలు వలె పట్టుదలతో ప్రార్థించినట్లయితే మీరు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందినవారవుతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యముగా ఉండండి. దేవుని నడిపింపునకు విధేయులు కండి, దీవెనలను పొందుకొనండి. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ సమయం వరకు మమ్మలను మీ కృపలో భద్రపరిచి ఈ రాత్రి నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, దానియేలు మరి అతని స్నేహితులు నిన్ను వెదికినప్పుడు
నీవు వారిని నీ సన్నిధితో నింపిన ప్రకారము ఈ రాత్రి మమ్మల్ని కూడా నీ సన్నిధితో నింపమని ప్రార్థించున్నాం. దేవా, నీ చిత్త ప్రకారము మేము పని చేయుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నీ యొక్క బుద్ధి జ్ఞానములను మాకు అనుగ్రహించుము. అయ్యా, నీవు మనుషుల హృదయాన్ని గుర్తెరిగిన దేవుడవు కాబట్టి హృదయ రహస్యాలను తెలిసిన నీవు ఈ రాత్రి మేమెదుర్కొంటున్న ఈ పరిస్థితులలో సరైన నిర్ణయం తీసుకోవడానికి మమ్మలను బలపరిచి మీ యొక్క జ్ఞానము చేత నింపమని నీ పాదసన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపండి. ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, వారు చేస్తున్న పనంతటినీ ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్నా సంతానము లేక కన్నీటితో మీ వైపు మీ సహాయము కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనుచున్నాం. మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, ప్రాముఖ్యముగా వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీరు బిడ్డల్ని దర్శించండి. అయ్యా, వారి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.